వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. జ్ఞానధార సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞానధార అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. సద్గురువు యొక్క గురువు ఆయన ఎంతో చెప్పారట. ఏమన్నారంటే మూడు మాటలు చెప్పారు. సుబ్రహ్మణ్యం, నీ మాటలే శాస్త్రంలో ఉండాలి. నువ్వు అన్నటువంటిదే వేదం. నీవు ఉన్నటువంటిదే క్షేత్రంగా తయారవ్వాలి. నీ గేటు దాటి వచ్చినటువంటి కుక్కైనా, నక్కైనా, పందైనా, చివరికి పామైనా, మనిషి అయినా కానీ నేనే అని తెలుసుకో అని చెప్పారట. నీ గేటు దాటి వచ్చినటువంటిది ఎవరైనా కానీ నేనే అని తెలుసుకో. ఆయన మట్టిలో కూర్చొని ఈయనను మట్టిలో కూర్చోబెట్టి, సుబ్రహ్మణ్యం, ఇది దుమ్మంటే దుమ్మే, సొమ్ము అంటే సొమ్మే అని అన్నారు. దేవుడు లేడేమో అని ఆస్తికుడు వాదిస్తాడు, ఉన్నాడేమో అని నాస్తికుడు వాదిస్తాడు. కాబట్టి వాదము యొక్క అంతమే వేదాంతం. ఈ వాదాల యొక్క అంతమే వేదాంతం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వేదాంతం నాకు జ్ఞానం సుఖం అని కాకుండా నేనే జ్ఞానం, నేనే సుఖం అన్నేట్లుగా ఉండాలి. పుట్టువాడిలో మొదట పుట్టివాడను, గిట్టువాడిలో చివరిగా గిట్టువాడను. నేను తప్ప ఎవ్వరూ నాకు ముందు కానీ వెనక్ కానీ లేనే లేరు. ఒక్క నేనే, ఉన్నది నేనే అనేటువంటిదే దైవ అనుభవం. మట్టి కుండను చేరడానికి ఎంత దూరం అయితే ఉంటుందో, అహం ఆత్మను చేరడానికి కూడా అంతే దూరం. మన ప్రతిబింబం అద్దాన్ని చేరడానికి ఎంత దూరంగా ఉంటుందో, కలగనే దేవుని కలలోని జీవుడు చేరడానికి ఎంత దూరం ఉంటుందో అంతే దూరం భగవంతునికి, భక్తునికి కూడా. దేవుడు ఎక్కడ లేడు అని క్వశ్చన్ పేపర్ పెట్టి చాలు, నీకు తెలుస్తుంది ఎక్కడున్నాడు. శబ్దానికి చెవి సంగతి తెలుస్తుందా? చెవికి శబ్దం సంగతి తెలుస్తుంది, కానీ శబ్దానికి చెవి సంగతి తెలియదు. మనస్సుకి ఆత్మ సంగతి కూడా తెలియదు. నీవు శివుడు అయితేనే సర్వం శివమయం అవుతుంది. నీవు క్రీస్తు అయితేనే సర్వం క్రీస్తుమయం అవుతుంది. నీవు అల్లాహ్ సర్వం అల్లాహమయం అవుతుంది. ముందు నీవు అది కావాలి. నీవు మాత్రం అది కావడానికి ప్రయత్నం చేయవు. అంతా కావాలి అని అంటావు. అందరికీ లేకుండా పోయి తనకు తానే ఉండడమే మరణం. చూడండి గురువుగా ఎంత చక్కగా చెప్పాడో మరణానికి డెఫినేషన్. మరణం, డెత్ అంటే ఏంటంటే తాను అందరికీ లేకుండా పోయి తనకు తానే ఉండడమే మరణం. అంటే అహం అనేటువంటిది పోనే పోదు అంటున్నాడు ఆయన. నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు. నేను దేవుడవ్వాలి అనుకోవడం సాధన. దేవుడు నాలాగా ఉన్నాడు అనుకోవడం సిద్ధి. అసలు ఉపవాసం అంటే ఏంటి? ఆకలిని తినేయడమే ఉపవాసం. ఉప అంటే సమీపం, వాసం అంటే నివసించడం. కానీ ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా ఏమి తినకుండా ఉండి సాయంత్రానికి దీపారాధన చేసి ఉపవాసం చేసి భోజనం చేయడం అనుకుంటాం. అది కాదంటున్నాడు ఈయన గురువు గారు. ఉపవాసం అంటే ఆకలినే తినేయటం అంటున్నాడు అన్నమాట. దేవుడు నిన్ను ధ్యానించిన తరువాతనే నువ్వు ఆయన్ని ధ్యానిస్తావు. చూడండి ఏం చేస్తాడు. దేవుణ్ణి మనం ధ్యానించడం కాదు, మనల్ని ముందు ఆయన ధ్యానిస్తాడట. ఆ తరువాతనే మనం ఆయన ధ్యానించడం అనేటువంటిది జరుగుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం. అన్నిటికీ కూడా యాక్సెప్ట్ అవ్వడమే భగవద్గీత సారాంశం. చూడండి ఒక్క మాటలో చెప్పాడు గురువు గారు. అన్నిటికీ కూడా యాక్సెప్ట్ అయి ఉండటమే
భగవద్గీత సారం. అట్ ఎక్స్పెక్ట్, దేనిని ఊహించకూడదు, ఎక్సెప్ట్ అయి ఉండటమే అన్నిటికీ. దృష్టిని బట్టే నీ సృష్టి అనేటువంటిది ఉంటుంది. కుండ దానిలాగా ఉండగానే మట్టిని చూడు. భగవంతుడు భక్తునికి చేసేటువంటి సేవ భగవత్ సేవ. చూడండి ఇక్కడ భగవత్ సేవ అంటే భక్తుడు భగవంతుడు చేసేటువంటి సేవ, గురువు శిష్యుడికి చేసేటువంటి సేవ అని అనుకుంటాం మనం. అది కానే కాదు అంటున్నాడు అన్నమాట ఈయన. భగవత్ సేవ అంటే ఏంటంటే భగవంతుడే భక్తుడికి చేసేటువంటి సేవ, శిష్యుడే గురువుకి చేసేది గురు సేవ అంటుంది. కాదు, గురువే శిష్యుడికి చేసేటువంటి సేవ గురు సేవ అంటారు. నీవు లోకాన్ని ఉద్ధరించడం కాదు, నిండు ముందు నువ్వు ఉద్ధరించుకో చాలు. కప్పకు సర్పదర్శనం, జీవుడికి దైవ దర్శనం రెండూ సమానమే అవుతుంది. జ్ఞానవంతుని అసలు జ్ఞానం మొత్తం కూడా, ఈ విజ్ఞానం మొత్తం కూడా వినాశనానికి అని ఆయన ఎప్పుడో చెప్పాడు పాపం. కానీ అందరం అనుకున్నాం ఇదేందబ్బా అని ఈ మాట అంటాడు. ఈ సెల్ ఫోన్లు, వీడియోలు, టీవీలు, ఈ సైన్స్ అభివృద్ధి కావడం మంచిదే కదా అనుకున్నాం. కానీ ఈయన ఏమన్నాడు, ఆయన ఎప్పుడో చెప్పాడు ఇదంతా కూడా అభివృద్ధి కావడం అనేటువంటిది కేవలం దేశ వినాశనానికి అని చెప్పాడు. అదే జరుగుతున్నది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సైన్స్ను ఆధారంగా చేసుకొని ఎంతోమంది బాంబులు తయారు చేయటం, ఈ విధంగా చేయటం, ఏ విధంగా మనిషిని చంపాలి అనేటువంటిది ఈ యూట్యూబుల్లో వాటిలో చూసి నేర్చుకోవడం, చంపడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అది గురువుగారు ఎప్పుడో చెప్పాడు. ఈ విజ్ఞానం అనేది సైన్స్ బాగా అభివృద్ధి చెందింది అంటే దేశం నాశనమైనట్లే అని చెప్పాడు అన్నమాట ఆయన. కాబట్టి ఇంకా చెబుతున్నాడు డబ్బును గురించి. నీ అవసరానికి తగినటువంటి డబ్బు ఉంటే అది ధనలక్ష్మి, అవసరానికి మించినటువంటి డబ్బు ఉన్నట్లయితే అది ధన పిశాచి. ఎవ్రీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లైవ్. యూ బీ విత్ యూ, డోంట్ బీ యాజ్ యూ. ఆనెస్ట్ అండ్ మ్యాన్ ఆర్ చీట్, బోత్ ఆర్ నాట్ ఫ్రీ. Everyone, including the Trinity, is believing in trance. ఈయన చెప్పినటువంటి విషయాలని అన్ని భాషల్లో కూడా ఉన్నాయి, బుక్స్ అన్నీ కూడా. మీరు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ఇంకా ఈయన చెప్తున్నారు చూడండి, లివింగ్ ఈజ్ యజ్ఞ, ద వన్ హూ డస్ జ్ఞాన is God. Karta, karma, kriya is God. You are God. If you stop comparing, అసలు ఎదుటి వాడితోటి పోల్చుకోవడం మానుకో. చూడండి ఏం చెప్పారో గురువు గారు, ఎదుటి వాడితోటి పోల్చుకోవటం మానుకో. యు ఆర్ గాడ్, యు ఆర్ దట్ ఈజ్ యూ అనుకో చాలు. ఎన్నో ఇదే కాదు, ఎన్నో వేదాంత విషయాలని, ఆధ్యాత్మిక విషయాలని అలవోకగా మన పరిభాషలో వివరిస్తూ ఉన్నారు ఈయన. తన ఆశ్రమానికి అత్యాశ్రమం అనేటువంటి పేరు పెట్టారు. అంటే ఏంటి అంటే పైకి ఈ విధంగా ట్రాయర్ తోటి బనియన్ తోటి ఉంచు, అంటే సామాన్య మానవుడిలాగా కనిపిస్తూ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు అత్యాశ్రమి అని అంటాం. జిల్లెళ్ళమఠం వారు, రమణ మహర్షి, తర్వాత స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సద్గురు సుబ్రహ్మణ్యం, ఇలాంటి వాళ్ళందరూ కూడా అత్యాశ్రమి. అంటే పైకి సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు, లోపల దైవికమైనటువంటి మానవాతీత శక్తులు ఉంటాయి వీళ్ళల్లో. ఆ అత్యాశ్రమి ఎక్కడైతే ఉంటాడో అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుంది అని చెప్పాడు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటివి, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. మీకు ఎన్నున్నా కానీ మనశ్శాంతి లేకపోతే అవన్నీ లేనట్లే అన్నమాట. ఈరోజు ఎల్కేజీ దగ్గర నుంచి పీజీ చేసేటువంటి వాడికి, పిహెచ్డీలు చేసేవాడికి కూడా మనశ్శాంతి కరువు అయిపోయింది. కాబట్టి అటువంటి మనశ్శాంతిని ఇచ్చేటువంటివి కాబట్టి మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే 6 కానీ ఎవరైనా సాయంత్రం పూట అన్న తర్వాత టీవీలు కట్టేసి కానీ చూడండి. లేకపోతే మీ టీవీకి లింక్ పెట్టుకోండి, ఇది వరల్డ్ టీచర్ న్యూస్ లేదా పుల్లాబంతుల రామమూర్తి గారింట్లో ఏదైనా పర్వాలేదు. ఆ విధంగా
ఈ వరల్డ్ టీచర్ న్యూస్ని, ఈ మానసిక ప్రశాంతత జ్ఞాన ప్రసూనాలు, మన థీమే జ్ఞాన ప్రసూనాలు. కాబట్టి వీటిని చూసి మీరు జ్ఞాన ప్రసూనాలను అందుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే. శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యాయ నమః.